ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అద్భుతమైన మార్పు వచ్చిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. చెప్పిన హామీలను అమలు చేసి చూపించామని చెప్పారు. మరికొన్ని హామీల అమలుకి సమగ్ర అధ్యయనం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. స్థానిక 24వ డివిజన్ అంకమ్మనగర్లో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించే డోర్ టు డోర్ పర్యటనలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునర్నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. విజయవాడ వరద బాధితులకి సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు వ్యవహరించిన సమయస్ఫూర్తిని దేశం యావత్తు ప్రశంసించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవలముడి రవీంద్ర, ముత్తినేని రాజేష్, శ్రీరామ్ ప్రసాద్, సుఖవాసి శ్రీనివాసు, కనపర్తి శ్రీనివాసరావు, కసుకుర్తి హనుమంతరావు, మద్దిరాల మ్యాని సాంబశివరావు, డిఎస్ఆర్ మానుకొండ శివప్రసాద్, ఆనంద్ కుమార్, ఆలహరి, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అయితే 3 నెలలు బిఫోర్ ఎలక్షన్, 3 నెలలు ఆఫ్టర్ ఎలక్షన్, ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాము. 3 నెలలు ఎలక్షన్ కి ముందు ఎంతమంది సమన్వయంతో ఈ యొక్క అద్భుతమైన విజయాన్ని సంపాదించామో, అదే విధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే సమన్వయంతో ఈరోజు చాలా సంతృప్తిగా ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటున్నాం, అదే దిశగా మనం వెళ్తున్నాం అనే ఒక ఆనందంతో ఈరోజు మళ్ళీ మనం అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. దీని అంతటికీ ఏకైక కారణం మన యొక్క నాయకులు. మా ప్రభుత్వం పట్ల ఒక సర్వే మేమే చేసుకోవడం జరిగింది. ఇది కని విని ఎరగని రీతిలో ఈరోజు ఏ ఒక్కరు కూడా మా పరిపాలన ఎలా ఉంది అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి అడగరు. ఈరోజు మేము చాలా ధైర్యంగా, చాలా ఆనందంగా, చాలా కాన్ఫిడెన్స్గా ఈరోజు వెళ్ళి అడగగలుగుతున్నాము అని అంటే ఇది మా నిబద్ధతకి, నిజాయితీకి నిదర్శనము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కూటమికి ఓటేసి చాలా మంచి పని చేశామనే హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనసులో నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికల్లా ఏకైక కారణం ఏ నమ్మకం పెట్టుకొని ఈ కూటమి నాయకుల్ని ఎంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టే విధంగా వచ్చి రాగానే ప్రభుత్వంలో హామీ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. డిఎస్సీ అంటే ఉద్యోగాల గురించి కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, నిన్న కాక మొన్న వరద ప్రాంతంలో మనం చూసాము. విజయవాడ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, యంత్రాంగం యావత్తు కూడా 2 వారాల్లో అక్కడున్న పరిస్థితుల్ని మళ్ళీ పునరావృతం చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికి చేరడం జరిగింది కేవలం 2 వారాల్లో. అదేవిధంగా పంచాయతీరాజ్లో కూడా ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఒకే రోజు పూర్తి గ్రామ పంచాయతీ సభలను ఏర్పాటు చేసి ఏకంగా వరల్డ్ రికార్డుని సాధించడం జరిగింది.